10 ఏళ్ల క్రితం టీవీ కానీ ఇతరత్రా కానీ ప్రధానమంత్రి అంటే అప్పటికి ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. నరేంద్ర మోడీ గారిని ఎవరైనా ఒక్క మాట అంటే జనం ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారిని అంత మాట అంటారా, పద్ధతి కాదు, దేశాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు, గుజరాత్ తరహాలో ఆయన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారు అని గట్టిగా వాదించేవాళ్ళు. ఎక్కడైనా విమర్శ చేసిన వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటంటే ఆ రకంగా లేదు. సరే, ఆయన గెలుస్తారా లేదా, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా, కొద్దిగా ఏమైనా తక్కువ వస్తాయా, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా మోడీ గారి గ్రాఫ్ తగ్గింది అని చెప్పడానికి నేను ఉదాహరణ ఇస్తున్నాను. ఇప్పుడు టీవీ షోల్లో కొంతమంది ప్రజలే ఫోన్ చేసి మోడీ గారి తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు, మోడీ గారి యొక్క డబుల్ గేమ్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ఆయన రామాలయాన్ని కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్తో కూలుస్తుంది అని చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైంది. చాలామంది అభ్యంతరం చెప్పారు. మామూలు సామాన్య ప్రజలు సైతం ఏమిటి మోడీ గారు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చకు ఆయన ఆస్కారం ఇచ్చారు. నిజానికి మోడీ గారంటే అందరికి గౌరవమే, 10 ఏళ్ల పాటు ఉన్నారు. ఆయన మొదటి టర్మ్లో కానీ ఇతరత్ర కానీ నోట్లను రద్దు చేసినా, లేకపోతే కరోనా వచ్చినప్పుడు చాలామంది వేలాది మంది రహదారులు అంటే సడన్గా అనౌన్స్ చేయడంతో వాళ్ళు ఇళ్ళకి చేరుకోలేక, రాష్ట్రాలకు వెళ్ళలేక వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినా కూడా మోడీ గారిని ఎవరు పెద్దగా ఆక్షేపించలేదు, తప్పట్లేదు. మళ్ళీ ఆయనకి రెండోసారి కూడా ఆయనకే పట్టం కట్టారు. కానీ ఈసారి ఆయన ఎందుకో కొంత అంటే తనకు ఆశించిన రీతిలో 400 సీట్లు అని చెబుతున్నప్పటికి కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం లేదనేటువంటి అభిప్రాయం ఏర్పడిందో, లేక అవసరమైన మెజార్టీకి కొంచెం తక్కువ వస్తాయనేటువంటి భావన ఏర్పడిందో ఏమో తెలియదు. కానీ ఉత్తరప్రదేశ్ ఇటువంటి చోట్ల కొంత తగ్గుతుందని ఏమన్నా సర్వేలు చెబుతున్నాయో ఏమో తెలియదు. కానీ ఆయన మతపరంగా మాట్లాడటం కానీ, అభ్యంతరకరమైనటువంటి భాష వాడటం కానీ, ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీ మావోయిస్టు భాష వాడుతున్నారు, ఆయన వస్తే ఇండస్ట్రీస్ని రాకుండా పోతాయని ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేయటం కానీ, ఇవన్నీ చూస్తే కొంత ఏదో ఆయనలో తేడా వచ్చింది అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. నిజానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అయోధ్యలో కట్టిన రామాలయం జోలికి ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు? ఆ మాటకు వస్తే రాజీవ్ గాంధీ కదా మొదట శిలాన్యాస్ చేసింది కూడా. అది వేరే చర్చ. రామాలయానికి అయోధ్య రామాలయానికి వెళ్ళినంత మాత్రం రామ భక్తులు కానక్కర్లేదు. భద్రాచలం ఉంది, ఒంటిమిట్ట ఉంది, అన్నీ అట్లాగే దేశవ్యాప్తంగా అనేక చోట్ల రామాలయాలు ఉంటాయి. కానీ అదేదో ఈయన అంటే రామాలయం అన్నది పెద్ద సబ్జెక్ట్ చేసి గెలవాలని చూసినటువంటి బీజేపీకి అది అంత ఫలించినట్లుగా ఎన్నికల ఎజెండాలో అది భాగం కాలేకపోయిందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. దాని తోడు 10 ఏళ్లుగా పాలన చేసిన తర్వాత కొంత నెగిటివ్ ఉంటుంది కాబట్టి అది కూడా కొంత పనిచేస్తుండొచ్చు. అయినప్పటికి కూడా ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కేంద్రంలో అధికారంలోకి రావడానికి, ఎన్డీఏకే అధికారం రావచ్చు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అయినప్పటికి కూడా మోడీ గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే తేడా వచ్చిందా అనేటువంటి అభిప్రాయం. నిజానికి యూపీలో బుల్డోజర్లను కూల్చే సంస్కృతి, బుల్డోజర్లతో కూల్చే సంస్కృతి యూపీలో ఉంది. రౌడీలు కానీ ఎవరైనా నేరాలు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలన్నది రాజ్యాంగం చెబుతుంది. కానీ అక్కడ ఏం చేశారు, అది కొంతమందికి నచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇట్లాంటి అసాంఘిక శక్తులు అనుకున్నటువంటి వాళ్ళ ఇళ్ళని బుల్డోజర్లతో కూల్చేశారు. అది అక్రమంగా కట్టారనో లేదా ఇంకేదో కారణాలు చూపించి బుల్డోజర్లతో కూల్చేశారు. అలాగే ఆ మాటకు వస్తే అసలు బాబ్రీ మసీదుని బుల్డోజర్తో అవసరం లేకుండానే కూల్చారు కదా గుణపాలు వీటితోటి. సో కాబట్టి అదంతా తర్వాత బీజేపీ పెరిగింది, అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అభివృద్ధి మంత్రం పాడుతున్నారు కొన్నిసార్లు. కానీ ఎలక్షన్లు వచ్చేసరికి మతపరమైన రిజర్వేషన్లని అదని ఇదని మేము ఇవ్వబోమని చెప్పటం, కాంగ్రెస్ వస్తే పాకిస్తాన్ సంతోషిస్తుందని చెప్పటం, ఇవన్నీ చూస్తే తన అభివృద్ధి తన కార్యక్రమాలు కాకుండా కాంగ్రెస్కి నిజంగా అంత సీన్ ఉందా అనేటువంటి డౌట్ ఇప్పుడు వచ్చేలాగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏమన్నా కాంగ్రెస్ పికప్ అవుతుందా అన్నట్లుగా. ఇంకోటి ఏమంటే ఆయన మతపరమైన రిజర్వేషన్ల గురించి తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఇది అని అన్నాడు. ఏపీకి వెళ్ళి ఒక్క మాట మాట్లాడలేదండి. అక్కడ కూడా అన్నారు కదా, అక్కడ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా మతపరంగా. ముస్లింలకి వాళ్ళని బీసీల కింద గుర్తించి కొన్ని వర్గాలని ఇచ్చారు కదా. తెలంగాణలోనేమో మేము అధికారంలోకి వస్తాం, మేము వస్తే ఇట్లా చేస్తాం, ముస్లింలు రిజర్వేషన్లు ఉండవు అని చెప్పిన వాళ్ళు ఏపీకి వెళ్ళి ఎందుకు మాట్లాడాల? అంటే తమ మిత్రపక్షమైన తెలుగుదేశం జనసేనకి ఇబ్బంది వస్తుందనా?
తెలుగుదేశం అదికి పూర్తిగా మైనారిటీలు దూరం అవుతారనా? మరి అక్కడ కూడా చెప్పు ఉండాల్సింది కదా. మీరు చెప్పకపోయినా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇవాళ అందరికీ తెలిసిపోతుంది మీ వైఖరి. సో అంతేకాదు, అవినీతి పరులను బయట తిరగనివాడంట. తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా గొప్ప స్టేట్మెంట్. నిజంగా అవినీతి పరులు ఎవరంటే జైల్లో పెట్టారంటే అర్థం ఉంది. కానీ చిత్రంగా ఏంటంటే ఆయనకి నచ్చని అవినీతి పరులు అయితేనేమో జైల్లోకి వెళ్ళాల్సిందే. ఎందుకు? ఉదాహరణకి ఆయన అవినీతి ఉందో లేదో తెలియకుండానే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఆయన మంత్రుల్ని కొందరిని సంవత్సరం దాటిపోయిందంట. అంతా కలిపి 100 కోట్లు ఉంటుందో లేదో తెలియని కేసులోనేమో మరి కోర్టులు కూడా ఎందుకు వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదో తెలియదు. కానీ బట్ ఈ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం మీద కూడా కొంత నెగిటివ్ వచ్చింది ఉత్తరాది రాష్ట్రాల్లో అనేటువంటి టాకు ఓటు నడుస్తుంది. సో అందుకని ఇంకా ఆయన అవినీతి గురించి ప్రస్తావన తెచ్చి దాన్ని ఏదైనా కనుక మళ్ళీ తన వైపు మరల్చుకోవాలనో ఏం పడో కానీ ఈయనలో చిత్తశుద్ధి ఎక్కడుంది? అది సమస్య ఇక్కడ. నిజంగా అవినీతిని అంతం చేసే పరిస్థితి ఉంటే మరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద మీ కేంద్ర ప్రభుత్వమే కదా 2000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి పిఎస్ ఇంటి మీద దాడి చేసి సోదాలు చేస్తే చెప్పారు కదా. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా మనీ లాండరింగ్ ఇతరత్ర ఆరోపణలు చేస్తూ. మరి మీరే స్వయంగా వచ్చి పోలవరంలో ఈయన ఏటీఎంగా మార్చుకున్నాడు, చంద్రబాబు గారు డబ్బు తినేశాడు అని ఆరోపణ చేశారు కదా. మరి అది నిజమో కాదా అనేది మీరు ఇంతవరకు చెప్పలేదు కదా. మరి మీరే ఆరోపణ చేసిన వాళ్ళతో మళ్ళీ మీరు పొత్తు పెట్టుకున్నారే చంద్రబాబు గారితోటి. మీరు నిజంగా అవినీతికి వ్యతిరేకమైతే మీరే కదా ఆయన మీద ఆరోపణ చేసింది, ఇంకెవరు చేయట్లేదు. వేరే జగన్ గారు లేకపోతే ఇంకెవరో చేస్తుంటే అది రాజకీయంగా చేశారనుకోవచ్చు. మీరు దేశ ప్రధాని హోదాలో వచ్చి గత ఎన్నికల టైంలో మీరు అన్నారు ఏటీఎం చేసుకున్నారు పోలవరాన్ని అమరావతిని అని అన్నారు. తర్వాత సిబిటిడి వాళ్ళు స్టేట్మెంటే ఇచ్చారు. మరి ఏం చేశారు? మళ్ళీ వెళ్ళి ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? మరి స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇతరత్ర స్కాముల్లో చంద్రబాబు గారిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేస్తే మరి మీ హోంమంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఎట్లా ఆయన్ని సమర్థించారు? బీజేపీ వారు ఎట్లా సమర్థించారు? మరి ఇవన్నీ కూడా మీరు డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉంటాయి. బీజేపీకి రాగానే వాళ్ళంతా నీతిమంతులైపోతారా? మరి సుజనా చౌదరి గారు 8,000 కోట్ల వ్యవహారం మీద మీ ఈడీ కేసు పెట్టింది కదా, సిబిఐ కేసు పెట్టింది కదా. మరి ఏమైపోయింది? ఇప్పుడు ఆయన బీజేపీలోకి రాగానే పవిత్రుడైపోయాడా? మీరు చెప్పారు కాబట్టి ఈ ప్రశ్నలను అడగాల్సి వస్తుంది. సీఎం రమేష్ గారి మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి? మీరు వెళ్ళి ప్రచారం కూడా చేసే వచ్చారు కదా. మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ఇటువంటి మాటలు చెప్పినప్పుడు ఆచరణలో కూడా చిత్తశుద్ధి ఉంటే అది తప్పనిసరిగా అది ఆహ్వానిస్తారు. కానీ బట్ మోడీ గారి టంగ్ మారినట్లుంది. అందువల్లే ఇవన్నీ చూసిన తర్వాతే 10 ఏళ్ల తర్వాత ఈ రోజున ఇప్పుడు నోట్ల రద్దప్పుడు ఎంతో విమర్శ వచ్చింది, అయినా కూడా జనం ఓట్లు వేశారు, గెలిపించారు. సో ఆయన గౌరవాన్ని నిలబెట్టుకుని పద్ధతిగా. కానీ మిగతా ప్రధానమంత్రులు ఎవరు ఈ స్థాయికి దిగజారి మాట్లాడినట్లుగా నాకైతే కనిపించలే. కొన్ని విమర్శలు చేశారేమో కానీ జనరల్గా వాజ్పేయి గారితో పోలుస్తున్నారు ఇప్పుడు బీజేపీకి. వాజ్పేయి గారు చాలా హుందాగా చాలా పద్ధతిగా విమర్శలు చేయటం, విధానాల మీద మాట్లాడటమే చేసేవారు. కానీ మోడీ గారు ఎందుకో ఈసారి విధానాల కంటే కూడా వ్యక్తిగతంగా వెళ్ళటం, ఎదురు పార్టీ మీద ఉన్నవి లేనివి ఆరోపణలు చేయటం, ఇవన్నీ చేయడం ద్వారా ఆయన కొంత బలహీనపడ్డా అన్న అనుమానానికి తావిస్తున్నారు. బహుశా మోడీ గారు తన వైఖరి మార్చుకుంటే మంచిది, లేకుంటే చంద్రబాబు గారికి ఆయనకి పెద్ద తేడా లేదనేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే అవినీతి ఆరోపణల గురించి మీరే చెప్పారు, మళ్ళీ మీరే కలుస్తున్నారు. ఎవరు ఇప్పుడు అశోక్ చవాన్ గురించి మీరే ఆరోపణ చేశారు, మీరే విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనకి ఏకంగా రాజ్యసభ ఇచ్చారు మీ పార్టీలో రాగా. సో కాబట్టి మోడీ గారు డబుల్ స్టాండర్డ్స్ని ఇప్పుడు జనం అర్థం చేసుకుంటున్నారు. మోడీ గారు గతంలో మాదిరిగానే 2014లో ఏ స్థాయిలో అయితే జనాదరణ పొందారో అలా పొందాలంటే ఆయనలో ఈ డబుల్ స్టాండర్డ్స్ పోయి మళ్ళీ పద్ధతిగా విధానాల మీద ఒక దేశ ప్రధాని స్థాయిలో హోదాలో మాట్లాడితే మంచిదన్నది నా అభిప్రాయం. అంతేకాదు ఇంకొక మాట చెప్పాలి. మోడీ గారిని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నాడు ఈయన చంద్రబాబు గారు. మోడీ గారిని పట్టుకుని దేశాన్ని ఏలలేని వాడు భార్యని ఏలలేని వాడు దేశాన్ని ఏళ్తాడా అని అడిగారు. ఇంకా చాలా విమర్శలు చేశారు. అయినప్పటికి కూడా మరి అప్పుడు మీకు చాలా కోపం వచ్చింది కదా. మరి ఏమైపోయింది ఆ కోపం అంతా? మరి ఇప్పుడు వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు కదా. ఇవాళ రోజున ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్తే చేసే పరిస్థితి తీసుకొచ్చారు కదా.
అంటే ఆ రకమైనటువంటి ప్రభావం చేస్తున్నారని ఇది వచ్చింది కదా. కేసుల గురించే చంద్రబాబు గారు చేరారనేటువంటి అభిప్రాయానికి మీరు తావిచ్చారు కదా. కాబట్టి మోడీ గారు చెప్పేదానికి చేసేదానికి మధ్య అంతరం ఏర్పడుతోంది. ఆ అంతరం లేకుండా ఉండాలంటే, ఆయనని మళ్ళీ జనం విశ్వసించాలంటే ఆయన వైఖరి మార్చుకుంటేనే బాగుంది.